దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన్న దేవుని మాటను మనం ధ్యానిద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఆత్మ ఫలాలు, మారు మనసులకు తగిన ఫలాలు ఫలించాలి అని చెప్పి దేవుని యొక్క ఆకాంక్ష. మనము మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండక దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా మనం నువ్వు నేను ఉండాలనేదే దేవుని ఆకాంక్ష. మనుషులు సంతోషపెట్టేవారు అయితే మనము దేవుణ్ణి సంతోషపెట్టలేము. ఆత్మ ఫలాల్లో ప్రాముఖ్యమైన అన్ని ఫలాలు ప్రాముఖ్యమైనవే, ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటాయని చెప్పి గతంలో చెప్పాను. అలాగే ఈరోజు మరొకసారి విశ్వాసం గురించి మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వాసం అనేది నిరీక్షించుచున్న వాటి యొక్క నిజస్వరూపములను అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నవి. దానివల్లే పెద్దలు సాక్ష్యం పొందిరి. మీరు విశ్వాసంలో స్థిరులై వానిని ఎదిరించుడి అని చెప్పి పేతురు గారు మనకి చెప్తున్నారు. అలాగే యాకోబు అంటాడు, విశ్వాసము క్రియలతో ముడిపడి ఉంది. విశ్వాసము ద్వారా మీరు క్రియలను చేస్తే దేవుడిని మీరు సంతోషింప చేయగలరు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎప్పుడు అతను విశ్వాసంలో నిర్ధారణ అంటే తన కుమారుణ్ణి బలి ఇచ్చే అంత పని చేసినప్పుడే. ఏమండి, అలాగే యాహాను గారు చెప్తారు 3:16లో, యాహాను సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టును అందు విశ్వాసం ప్రతి వాడు కూడా నశించక నిత్య జీవం పొందినట్లు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నీకు నాకు నిత్య జీవం. నువ్వు నిత్య జీవానికి పాత్రుడివి లేదా అర్హుడివి లేదా స్వతంత్రించుకోవాలంటే యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించాలి. యేసుక్రీస్తుని నువ్వు అడగాలి, ప్రభువా నన్ను క్షమించు, నీ రాజ్యానికి నన్ను వారసునిగా చేసుకో, నీ కుమారునిగా నన్ను చేసుకో అని చెప్పి నువ్వు యేసుక్రీస్తుని అడిగి హృదయంలో పాపాన్ని తొలగించుకొని హృదయంలో యేసుక్రీస్తుని చేర్చుకుని హృదయాల్లో యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు రక్షించబడతావు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, వీరికి ఇన్ని శ్రమలు అంటే విశ్వాసం వల్ల వారు రాజ్యాలను జయించారు, వాగ్దానాలను పొందుకున్నారు, అగ్ని బలాలను చల్లార్చారు, అన్ని సాధించగలిగారు, సింహపు నోళ్లను మూయించారన్న ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారానే వారికి సాధ్యమైంది. విశ్వాసం ఉంది కాబట్టే వారికి ఇన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా వారు ఓర్చుకున్నారు అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా అదే విషయాన్ని పౌలు గారు చెప్తూ ఉంటాడు. 11వ అధ్యాయం 33వ వచనం దగ్గర మనం చూసినట్లయితే ఎన్నో కష్టాలు పౌలు గారు ఎన్నో వేదనలు అనుభవించారు. కారణం ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒకమారు రాళ్లతో కొట్టబడి తిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నాను నేను, ఎక్కడికి వెళ్ళినా నింతలు అవమానాలు వేదనలు తటస్థించిన కారణం నేను కలిగి ఉన్న విశ్వాసం. ఏసే క్రీస్తుని ప్రకటిస్తున్న పుణ్యానికి ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని వేదనలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం విశ్వాసంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. మళ్ళీ అదే మాట అదే పౌలు గారు చెప్తారు తిమోతికి రాసిన 2వ పత్రికలో, నా విశ్వాసాన్ని కాచుకుంటేనే మన విశ్వాసాన్ని కాచుకోవాలి, మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటేనే మన విశ్వాసాన్ని స్థిర విశ్వాసం కలిగి ఉండాలి, క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం అంటారు, వారు విశ్వాసంలో అభివృద్ధి పొందిరి. విశ్వాసంలో మనము ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి. విశ్వాసం మనం రోజు రోజుకి విశ్వాసం అభివృద్ధి పొందాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, వారు విశ్వాసమందు అభివృద్ధి పొందిరి, వారు ప్రేమయందు విస్తరించిరి. అదండి సంఘంలో ఉన్న సాక్ష్యం. సంఘస్థుల గురించి సాక్ష్యం అలా ఉండాలి. వారు విశ్వాసంలో అభివృద్ధి పొందారు. విశ్వాసం వల్ల అనేక కార్యాలు జరుగుతాయి. ఏమంటే మనం విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో స్థిరులై ఉండాలి, విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. ఏమంటే వినుటి వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది కనుక యేసుక్రీస్తు వాక్యాన్ని మనం వినాలి. ఏమంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా, యేసుక్రీస్తుతో మనం విశ్వాసం ఉంచడమే అది నీకు నాకు ధన్యకరము. ఏమంటే పేతురు గారు చెప్పినట్టుగా మన విశ్వాసము అగ్ని పరీక్షల వల్ల
విశ్వాసం శ్రమలు అనే పరీక్షల వల్ల అది మెరుగవుతుంది. అన్ని విషయాలు విశ్వాసం. అలాగే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 11లో అంటాడు, ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు వేదనలు అనిపించే కారణం నాకు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి. విశ్వాసాన్ని వదులుకోవద్దు. మీరు విశ్వాసం గల వారైనారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15:7 అంటాడు, మీరు విశ్వాసం గల వారై ఉన్నారో మీకు మీరే పరీక్షించుకోండి, మీకు మీరే టెస్ట్ చేసుకోండి. నిజంగా నాకు విశ్వాసం ఉందా, నేను విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నాను, నాకు విశ్వాసం ఎంతవరకు ఉంది అని చెప్పి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. నేను కూడా ఈరోజు ఫలించాల్సిన ఫలము విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవా, ఈ ఉదయకాలాన్న ఈ దేవుడి మాటలు వింటున్నా నువ్వు సహోదరిమణి, అమ్మ, చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, తండ్రి గారు వినండి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, విశ్వాసం అభివృద్ధి పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి సకల సమృద్ధిలోకి ప్రతి అక్కర్ను తీర్చును గాక. ఈ ఉదయకాలాన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ.